శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తీర్థమరణ అనసన వ్రతాల మహత్యం. పరాత్పర, అనసన వ్రతం చాలా గొప్పదని విన్నాను, కానీ అదేమో తెలియలేదు. అలాగే కొంతమంది తీర్థాల్లో మరణిద్దామనుకుంటారు, ఎందుకు? దయచేసి నాకివి చెప్పండి అడిగాడు గరుడు. చెప్పసాగాడు విష్ణువు. తార్క్ష్య, మృత్యువు రోజుల్లో వచ్చేసిందని అర్థం చేసుకున్న జ్ఞానులు కొందరు 3-4 రోజుల్లో పోతామనగా అన్నజలాలు విసర్జించి దైవచింతనలోనే గడుపుతూ దైవంలో కలిసిపోతారు. ఇది ఆత్మహత్య ఏమాత్రం కాదు. ఇదే అనసన వ్రతం. ఈ విధంగా ప్రాణత్యాగం చేసిన వాడు మృత్యువు దరిచేరగానే వచ్చి నాతో సమానుడైపోతాడు. అతడు ఎన్ని రోజులు అనసన వ్రతం చేస్తాడో అన్ని శ్రేష్ఠ యజ్ఞాలు సమగ్రంగా సంపూర్ణంగా సంపన్నం చేసిన ఫలం పొందుతాడు. సన్యాస ధర్మాన్ని స్వీకరించి ఏ పుణ్యతీర్థంలోనో స్వగృహంలోనో ప్రాణత్యాగం చేస్తే ఇందాక చెప్పిన యజ్ఞఫలానికి రెట్టింపు పుణ్యం సంపాదించుకోగలడు. మహాభయంకర రోగంతో బాధపడుతూ మృత్యువిక రోజుల్లో ఉందని తెలియగానే నన్నే ధ్యానిస్తూ అనసన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసిన వానికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఇక ఆ జన్మలో ఏ రోగం అంటదు. దేవతుల్యుడై సుశోభితుడై జీవిస్తాడు. రోగగ్రస్తుడైన సన్యాసాన్ని స్వీకరించి ఆ నియమాలన్నీ పాటిస్తూ అనసన వ్రతం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. తాను అనసన వ్రతం చేస్తూ ప్రతిదినం సద్బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తిలపాత్రలను దీపాలు దానం చేస్తూ దేవపూజను కర్మలను కూడా గావించిన వాడు మృతి చెందిన వెంటనే అన్ని లోకాల్లోనూ మహర్షులు పొందిన గౌరవాన్ని పొందుతూ నివసిస్తూ చివరికి ముక్తి నొందుతాడు. కాబట్టి అనసన వ్రతం వైకుంఠ ప్రదాయకం. పుత్ర ధన వైభవాది ఇహలోక బంధాలన్నింటినీ వదిలివేసి తీర్థయాత్రలకై తిరుగులేని ప్రయాణం మొదలెట్టిన వానికి బ్రహ్మానంద భరితులై బ్రహ్మాది దేవతలు తుష్టి పుష్టి ప్రదాయకులైపోతారు. యాత్రలో కూడా అనసన వ్రతం చేస్తూ దారిలోనే మృతి చెందిన వారు సప్తర్షి మండలంలో శాశ్వత నివాసం పొందుతారు. అనసన వ్రతం చేస్తూ విష్ణు పాదోదకం మాత్రమే తాగిన వానికి పునర్జన్మ ఉండదు. తీర్థయాత్ర చేయకుండానే మధ్యదారిలోనే మరణించిన అనసన వ్రతికి దగ్గరగా రావడానికి యమదూతలు ఇష్టపడరు. దూరంగా నిలబడి ఆ ప్రశాంతాత్మ రమ్మన్నాక వచ్చి తీసుకెళ్తారు. అనసన వ్రతం చేయకుండా కొంత వయసు పైబడ్డాక అన్నీ వదిలేసి తీర్థంలో నివసించి మృతి చెందిన వారికి అద్భుత ఫలాలుంటాయని విన్నావు కదా. పుణ్యతీర్థ నివాసి ఏదైనా పని మీద పక్క ఊరెళ్ళి దారిలో చనిపోయినా అతనికి పుణ్యతీర్థ నివాస మరణ పుణ్యాలు దక్కుతాయి. మరల పుడమిపై పుట్టినప్పుడు ఉత్తమ దేశంలో ధనము విద్య పుష్కలంగా ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి గొప్ప విద్వాంసుడు వేద విజ్ఞానుడు అయిన పండితుడవుతాడు. అనసన వ్రతం ఎన్నాళ్ళు చేసినా చావురాని వారు క్షేత్ర తీర్థాల్లోనే ఉండిపోయి చాంద్రాయణ వ్రతం చేయవచ్చు. వారు ఇంటికి మరలి వచ్చి బ్రాహ్మణుల ఆజ్ఞ పొంది ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. స్వర్ణ గో భూ గజ అశ్వదానాలిచ్చి మామూలుగా జీవితాన్ని గడపవచ్చు. దానమహిమన గురించి మరొక విశేషం ఉంది. తండ్రిని ఉద్దేశించి దానమిచ్చిన వానికి మామూలు దానానికి 100 రెట్ల పుణ్యం వస్తుంది. అదే తల్లి సోదరి సోదరుల నిమిత్తం చేస్తే 1000, 10,000, 1,00,000 రెట్ల పుణ్యం వస్తుంది. కష్టార్జితమే అయినా అత్యంత చంచలం కూడా అయిన ధనానికి ఏకైక పరమార్థం దానం. ధర్మరక్షణ కోసం చేసే ప్రాణత్యాగం అన్నింటికన్నా గొప్పది. ధర్మం కోసం నీట మునిగి ప్రాణత్యాగం చేసిన వాడు 7,000 సంవత్సరాల పాటు స్వర్గంలో నివసించగలడు. అదే అగ్నిలో వాయువేగంలో యుద్ధభూమిలో ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి క్రమంగా 11, 16, 60,000 సంవత్సరాల పాటు స్వర్గనివాస ప్రాప్తి ఉంటుంది. గోరక్షకై ప్రాణాలు అర్పించిన వారికి 80,000 సంవత్సరాల పాటు స్వర్గలోక నివాస ప్రాప్తి ఉంటుంది. నిరాహార వ్రతమైతే అక్షయగతి. ఓం శాంతి శాంతి శాంతి.